నేడు మేడిగడ్డకు వెళ్లనున్న మరో నిపుణుల బృందం వెళ్లనుంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో భారీగా ఏర్పడిన గుంతలో నుంచి నీరు ఊబికి వస్తున్నాయి. ఈ బ్లాక్ వద్ద కుంగిన పియర్లను 6 మీటర్ల పొడుగు 2 మీటర్ల వెడల్పుతో ఉన్న గుంత ఏర్పడింది. దీంతో మట్టి ఇంకా ఇసుకతో పూడ్చే పనిలో పడ్డారు ఇంజనీరింగ్ అధికారులు. ఇక 7వ బ్లాక్లోనే బోరియాలు ఏర్పడ్డాయి. మిగతా బ్లాకుల్లో కూడా బోరియాలున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో బ్యారేజీకి సంబంధించిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఇంజనీరింగ్ అధికారులు అయోమయంలో ఉన్నారు. నేడు మేడిగడ్డకు మరో నిపుణుల బృందం వెళ్లనుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో భారీగా ఏర్పడిన గుంతలో నుంచి నీరు ఊబికి వస్తున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిన విషయం విదితమే. అక్కడ బొరియలు కూడా పడడంతో అయితే దానికి తాత్కాలిక మరమ్మతులు చేయాలని ప్రస్తుత ప్రభుత్వము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎల్ఐటి యాజమాన్యం కలిసి సంయుక్తంగా మరమ్మతుల కోసం ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ వేసి వాళ్ళ సలహాలు సూచనల మేరకు పనులు అయితే ప్రారంభించారు వరలక్ష్మి. కానీ ఆదిలోనే అంతమన్నట్టు కదా అంతర్జాతీయ సమస్యగా మారింది వీళ్ళ యొక్క మరమ్మతుల పనులు. ఎందుకంటే పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కట్టినటువంటి పిల్లర్లు, ముఖ్యంగా 7వ బ్లాక్ లోని 19, 20, 21 3 పిల్లర్లు పూర్తిగా కుంగుబాటు అయ్యి పగులు రావడంతో గతంలో భారీ శబ్దాలు వచ్చి ఈ యొక్క డ్యామ్ లోని నీళ్లన్నింటినీ కూడా వదిలిపెట్టిన విషయం రాజకీయ అంశంగా మారి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి. అయితే రానున్న వర్షాకాలంలో నీటిని ఒడిసి పట్టుకొని మళ్లీ సాగునీరుకు అందించేందుకు ప్రభుత్వము తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రస్తుతం ఈ వర్షాకాలాన్ని గడ్డెక్కించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఒక నిపుణుల కమిటీ వేసి వాళ్ళ సలహాలు సూచనల మేరకు అక్కడ మరమ్మతులను ప్రారంభించారు. ఆ మరమ్మతులు చేసే క్రమంలో ప్రస్తుతం ఉన్న గేట్లను ఎత్తే ప్రయత్నం చేశారు. 7వ బ్లాక్ లో మొదటి గేట్ అయిన 16వ గేటు 2 రోజుల క్రితం ఎత్తే ప్రయత్నం చేస్తే భారీ శబ్దాలు, బాంబు పేలుళ్లకు మించినటువంటి శబ్దాలతో కూడినటువంటి ఇబ్బందులు రావడమే కాకుండా ఆ పిల్లర్ మరింత కుంగుబాటు గురవడాన్ని అధికారులు గుర్తించి వెంటనే అక్కడ టెక్నికల్ సిబ్బంది, అదేవిధంగా ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ పరికరాలను ఉపయోగించి తాత్కాలికంగా ఆ పనులను నింపివేశారు వరలక్ష్మి. అయితే ఆ భారీ శబ్దాలకు గల కారణాలు ఏంటి, కింద ఎంత లోతులో కుంగుబాటు ఉన్నదనేది అంచనా వేశాక ఆ కుంగుబాటును నింపాకే మిగతా పనులు ప్రారంభించాలని చెప్పేసి భావించి నిన్న కుంగుబాటు గల ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఆ ఒక కుంగుబాటు కాదు, బొరియలు ప్రతి పిల్లర్ కింద ఒక బొరియ ఉన్నట్టుగా నిన్న గుర్తించి అధికారులు, ఇంజనీర్లు అంతా కూడా షాక్ అయ్యారు. ఒక్కొక్క బొరియ ఇసుక తెప్పలలో ఒక్కొక్క బొరియ పిల్లర్ల కింద ఉన్నటువంటి విడ్త్ గాని లెంత్లు గాని చూసి అయితే అధికారులు కంగు తిన్నారు వరలక్ష్మి. దీంతో తాత్కాలికంగా ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే బొరియలు పడ్డాయో ఆ బొరియలు నింపే పనిని నిన్నటి నుంచి ప్రారంభించారు. అయితే 45,000 ఇసుక బత్తాలు ఇప్పటికే అక్కడ అందుబాటులో ఉంచినప్పటికీ కూడా ఈ బొరియలు నింపడానికి మరొక 1,00,000 ఇసుక బత్తాలు అవసరం ఉంది. అయితే ఇది వారం రోజుల లోపల ఇది పూర్తి చేసి అనంతరము కింద స్లాబ్స్ కాంక్రీట్ తో నింపాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అయితే ఈ యొక్క బొరియలు నింపి అనంతరం ఇసుక బస్తాలతోటి ముందుకు వెళ్లే పని అయితే అధికారులు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ బొరియల అనంతరం ఇంకేమన్నా లోపాలు బయటపడతాయా, లోపాల మీద లోపాలు, అటు పగుళ్ళు కావచ్చు, ఇటు గేట్లు కావచ్చు, ఇటు బొరియలు కావచ్చు, ఒకదానిక ఒకటి భారీ శబ్దాలు, ఇలా అనేక రకాల లోపాలు బయటపడడంతో అయితే నిపుణుల పర్యవేక్షణ, స్వయంగా నిపుణులు అక్కడ కూర్చొని పనులు చేయడానికి తాత్కాలిక మరమ్మతులు అయితే ప్రారంభించినప్పటికీ ఇంకా ఎక్స్పర్ట్స్ అవసరం ఉండడంతో అయితే ఈ రోజు మరొక 4 ఎక్స్పర్ట్స్ ను ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడికి మేడిగడ్డకు పంపించడం జరిగింది వరలక్ష్మి. అయితే ఇప్పటికే అక్కడికి నిపుణుల కమిటీ ఒకటి మరమ్మతుల కోసం పనిచేస్తున్నప్పటికీ ఈ యొక్క భారీ శబ్దాలు కావచ్చు, ఈ బొరియలు కావచ్చు, వీటి మరమ్మతుల అనంతరము దాని మీద స్లాబ్స్ వేస్తే ఏ స్థాయి నాణ్యత పాటించాలి, ఎంత మేరకు స్లాబ్ వేస్తే ఆ ఇసుక బొరియలను ఫిలప్ చేయొచ్చు అనే ఒక నిపుణుల కమిటీకి సంబంధించినటువంటి 4 ముఖ్యమైన అధికారులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అక్కడికి మేడిగడ్డకు చేరుకున్నారు వరలక్ష్మి. అయితే ఇప్పుడున్న అటువంటి నిపుణుల కమిటీ కావచ్చు, ఇప్పుడు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించి ఈ బొరియలు ఫిలప్ చేసి బొరియల పైన స్లాబ్స్ వేసేసి పిల్లర్లకు స్ట్రెంగ్త్ పెంచేసి రానున్న రోజులలో ఈ బొరియలతో సహా ఇసుక కొట్టుకపోకుండా
డ్యామ్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా ఆ మరమ్మతులను కనుక ఆపినట్టయితే ఈ వర్షాకాలంలో వచ్చే అత్యధిక వాటర్ ఫ్లోను కనుక ముందుకు పంపించినట్లయితే రానున్న రోజులలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపగలమనే ఒక అంచనాకు వచ్చారు. ఒకవేళ ఇప్పుడే ఆపలేకపోతే మాత్రము ఆ డ్యామ్ కు అయితే పూర్తి స్థాయిలో కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఈసారి వరుణును కరుణించి ఆ వర్షపాతము ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పటికీ అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానైతే ఈసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆ అవుట్ ఫ్లోను ఇటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్న ఆ వర్షాలకు వచ్చే వరదను తట్టుకొని ఈ డ్యామ్ ఉంటుందా లేదా, ఆ ఉండాలంటే ఎలాంటి మరమ్మతులు చేయాలి, ఉన్న ఈ 15 రోజులలో ఇంకా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలనే ఒక నిపుణుల కమిటీ సలహాలు సూచనలు పాటిస్తూ ఇప్పటికే 3 రోజులు గడిచిపోయింది. ఇంకో 15 రోజులలో ఆ వర్షాలు నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఈ మరమ్మతులు ఎంత వేగంగా చేస్తారు, ఆ మరమ్మతులకు సంబంధించినటువంటి అక్కడ మెటీరియల్ కావచ్చు, నాణ్యత ప్రమాణాలు కావచ్చు, ఎలాంటి పాటిస్తున్నారు, ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు అనేది అయితే కొంత గోప్యత పాటిస్తున్నారు. అయితే మొన్న 16వ గేట్ ఎత్తిన క్రమంలో అతి భారీ శబ్దాలు, బాంబు పేలులకు మించినటువంటి శబ్దాలు రావడంతో అయితే అక్కడికి మీడియాను కానీ అధికారులను మిగతా సిబ్బందిని ఎవరిని కూడా లోపలికి బ్యారేజ్ మీదికి వెల్లడివ్వడం లేదు. ఆంక్షలు పెట్టి ఆపి ప్రస్తుతం ఓన్లీ నిపుణుల కమిటీ అక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నటువంటి సిబ్బందిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు వరలక్ష్మి. దీంతో అయితే అటు మేడిగడ్డ బ్యారేజీ పైకి చూస్తే మేడి పండులా, లోపల చూస్తే పురుగుల్లా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మరమ్మతులు మరమ్మతులో పనులుకున్న అటు ఎల్ఎండి సంస్థ కానీ ఇటు ప్రభుత్వానికి అయితే పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. రైట్.